పాడరా పాడరా మన పాట నవ తెలంగాణమని ప్రతి నోట, నవ తెలంగాణమని ప్రతి నోట. పాడరా పాడరా మన పాట నవ తెలంగాణమని ప్రతి నోట, నవ తెలంగాణమని ప్రతి నోట. ఆదివాసుల కొలువు సమ్మక్క సారక్క బహుజన రాజ్యమే సర్వాయి పాపన్న బహుజన రాజ్యమే, సర్వాయి పాపన్న బహుజన రాజ్యమే, సర్వాయి చల్ రైతాంగ సాయుధ పోరాటమై, రైతాంగ సాయుధ పోరాటమై ఈ జగతిలో వెలుగొందే తెలంగాణరా. పాడరా పాడరా మన పాట నవ తెలంగాణమని ప్రతి నోట, నవ తెలంగాణమని ప్రతి నోట. ఇట్లా పాడరా పాడరా మన పాట నవ తెలంగాణమని ప్రతి నోట. నవ తెలంగాణం అంటే వలస విముక్త తెలంగాణ. వలస నుండి మన తెలంగాణ విముక్తి కావాలని కోరుకున్నాం. ఇప్పటికీ కూడా వలసలోనే ఉందనేటువంటిది మా భావన. భౌగోళిక తెలంగాణ మాత్రమే వచ్చింది, ఇంకా మన వనరులు మన చేతికి రాలే, మన భూములు మన చేతికి రాలే, మన సంపద మన చేతికి రాలే. ఇంకా ఎన్కౌంటర్లు జరుగుతూనే ఉన్నాయి, రక్తం ఓడుతూనే ఉంది, అమరుల త్యాగం ఇంకా నడుస్తూనే ఉంది. ఇది ఎంతకాలం అని చెప్పేసి ఒక ప్రశ్న, పెద్ద ప్రశ్నగా మన ముందున్నటువంటిది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర సాధన జరిగి 11 ఏళ్లు ముగుస్తున్నటువంటి సందర్భంలో 10 ఏళ్లు దాటి 11వ ఏట నడుస్తుంది, 11వ ఏట కూడా ముగిసిపోతుంది. ఇవాళ అందరికీ కూడా రాష్ట్రం అవతరించిన సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ తెలుగు ప్రజలందరికీ కూడా రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూనే ఇవాళ తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల, తెలంగాణలో మిగిలినటువంటి అంశాల పట్ల మీ అభిప్రాయాల్ని కూడా ఎక్కడికక్కడ వెలిబుచ్చాలని చెప్పేసి కూడా అందరికీ ఒక ప్రజా కళాకారిణిగా, మీ సోదరిగా మేమంతా కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇవాళ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఒక పండగలాగా చేసుకోవాల్సినటువంటి సందర్భంలో అడవి పైన, ఆదివాసీల పైన యుద్ధాన్ని ప్రకటించి కేంద్ర ప్రభుత్వం మొత్తం రక్తముద్దలను చేసినటువంటి తీరు గురించి వాళ్ళు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అక్కడ ఆదివాసీలు స్వయం పాలన కోసం పోరాడుతున్నారు, అడవి పైన హక్కు కోసం పోరాడుతున్నారు, అడవి మాదే, అడవి మీద హక్కు మాదే అనేటువంటి దానికోసం పోరాడుతున్నారు. వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటం న్యాయమైంది కనుక రామ్జీ గోండ్ నుంచి మొదలుకొని, కుమ్రం భీం నుంచి మొదలుకొని, అల్లూరి సీతారామరాజు నుంచి మొదలుకొని సమ్మక్క సారక్కల వరకు, ఇంకా ఈనాటి తరం పోరాడుతున్నటువంటి వాళ్ళ వరకు కూడా అది చాలా న్యాయమైనటువంటి పోరాటం, న్యాయమైనటువంటి డిమాండ్ కూడా. అట్లాంటి డిమాండ్ని మనము సమర్థించకపోతే, అసలు ఆదివాసీలే లేకపోతే అడవి లేదు, అడవి లేకపోతే మనము లేము అనేటువంటి విషయాన్ని ప్రపంచవ్యాపితంగా ఉన్నటువంటి ఈ తెలంగాణ ప్రజలైనా అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ ఆపరేషన్ కగార్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, అక్కడ ఆదివాసీల పైన, మావోయిస్టుల పైన జరుపుతున్నటువంటి కాల్పులను వెంటనే ఆపాలని, పోలీసు సాయుధ బలగాలను వెనక్కి రప్పించాలని, ఒక శాంతియుతమైనటువంటి వాతావరణం నెలకొనేలా మావోయిస్టులు రాసినటువంటి లేఖలకు స్పందించి కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి పెద్ద మనసు చేసుకొని ఇప్పటికైనా ఏ ఒక్క ప్రాణం కూడా పోకుండా, ఎవరి ప్రాణాలు కూడా పోవద్దు. ఈ మధ్య కాలంలో పోలీసుల ప్రాణాలు కూడా ఏం పోయినట్టేం లేదు. అందుకనే ఏది ఏమైనా ఎవ్వరి ప్రాణం కూడా పోవడానికి వీలేదు. అటు పోలీసుల ప్రాణం పోవద్దు, మావోయిస్టుల ప్రాణం పోవద్దు, ఆదివాసీల ప్రాణాలు పోవద్దు. ఏ ఒక్క ప్రాణం కూడా పోకుండా వెంటనే చర్చలు జరిపి అసలు వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అది వింటే కదా మీకు తెలిసేది. ఇవాళ ఆఖరికి ఉరిశిక్ష వేసినటువంటి ఖైదీని కూడా నీ చివరి కోరిక ఏమిటి అని చెప్పేసి ఆఖరి నిమిషంలో అడుగుతారు. అట్లాంటి అవకాశాన్ని కూడా మీరు ఇవ్వకుండా ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా కాల్పులు జరిపి పొట్టను పెట్టుకున్న తీరు చాలా చాలా విచారకరం, బాధాకరం కూడా. మన బిడ్డల పైన అంటే ఈ పాలనలో ఉన్నటువంటి ఈ దేశ ప్రజలపైనే ఈ దేశ పాలకులు యుద్ధం ప్రకటించడం అంటే ఇంతకంటే దుర్మార్గం, ఇంతకంటే విచారకరం మరొకటి లేదు అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా మించిపోయింది లేదు, తప్పనిసరిగా వెంటనే చర్చలు జరపాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం.
ఏంటంటే చర్చలు జరపడానికి ప్రభుత్వం లేదు, మాకు అవసరం లేదు, ఆఖరి చివరి మావోయిస్ట్ వరకు చేతి లేదు, అందరు చంపేసాం వేరే చెప్తా ఉంటాం. మీరేమో ఇంకా చర్చలు మన కన్ను వదిలినప్పుడే చర్చలు. వాళ్ళు గన్నులు పట్టుకున్నారా పట్టుకోలేదా? ఇప్పుడు అంటే వాళ్ళు లేఖలు రాసినప్పటి నుంచి గన్నులు పట్టుకోలేదు. కాల్పుల విరమణ వాళ్ళు ప్రకటించారు. ప్రకటించిన తర్వాత కూడా కాల్పులు జరపడం అంటే ఏమి నీతి ఇది అనేటువంటిది అడుగుతున్నాం. ఇది నీతి కాదు, యుద్ధ నీతి కాదు, ఇది యుద్ధం చేయాల్సినటువంటి వాళ్ళ నీతి కాదు. ఇది మీరు నిజంగా ఏం లేకుండా చేయాలి, ఆకలి అనేటువంటిది లేకుండా ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది చేయండి. దోపిడీ ఉన్నది, దోపిడీ లేకుండా చేయండి. పీడన ఉన్నది, పీడన లేకుండా చేయండి. అసమానతలు ఉన్నాయి, అసమానతలు లేకుండా చేయండి. వివక్షతలు ఉన్నాయి, వివక్షతలు లేకుండా చేయండి. పెద్ద పెద్దోళ్లుగా చలామణి అవుతున్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. ముఖ్యంగా అంబానీ, అదానీ లాంటి వాళ్ళు ఉన్నారు ఈ దేశాన్ని దోచుకుంటున్నటువంటి వాళ్ళు. వాళ్ళ చేతులకు ఎందుకండి ఇక్కడి సంపద ఇవ్వడము? ఇక్కడ ప్రజలకు గదా చెందాల్సింది. వాస్తవంగా ఆదివాసీలకు గదా అడవి మీద హక్కు ఉండాల్సింది. అడవిలో ఉన్నటువంటి మొత్తం సంపదనంతా అంబానీ, అదానీ లాంటి వాళ్లకు, కార్పొరేట్ శక్తులకు, బహుళజాతి సంస్థల కట్టబెట్టడానికి చేస్తున్నటువంటి కుట్రలో భాగమే ఆదివాసీల పైన, మావోయిస్టుల పైన యుద్ధం. ఇది పాము తన పిల్లలను తిన్నట్టుగా ఇవాళ మీరు కూడా ఇక్కడ ప్రజలను పొట్టను పెట్టుకుంటున్నారు. ఇంకా విజయోత్సాహాలు. బాధాకరమైందంటే బ్రిటిష్ వాళ్ళు కూడా చేయలేదు ఇట్లా. బ్రిటిష్ వాళ్ళు కూడా ఇట్లాంటి వికటాటహాసం విజయోత్సవాలు చేయలేదు. కానీ వికృత చర్యలుగా, అమానవీయంగా అక్కడ శవాల మధ్యన కూర్చొని ఆనందంగా చిరునవ్వులతోటి ఫోటోలు దిగడం, వాళ్ళ చుట్టూ డాన్సులు వేసుకుంటూ దిగడం. మీరెక్కడి వాళ్ళు? డాన్సులు వేస్తున్నటువంటి వాళ్ళు మీరెక్కడి వాళ్ళు? మీరంతా కూడా కింది స్థాయి నుంచి వచ్చినటువంటి బిడ్డలు కదా, మరి మీరెట్లా డాన్సులు చేస్తారు? మీ బిడ్డలు చంపి మీరే వేస్తారా డాన్సులు? ఇది సరైంది కాదు. కేవలం ఉద్యోగం కోసమే అని అనుకుంటే గనక అట్లాంటి ఉద్యోగాలు కూడా మనకు అక్కర్లేదని బయటికి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. మా బిడ్డల్ని మా చేతనే చంపిస్తారా, మా కళ్ళను మా చేతితోటే పొడిపిస్తారా అనేటువంటిది మీలాంటి వాళ్ళు అడగాలి. ఎక్కడి వాళ్ళైనా పేదవాళ్లే వాళ్ళంతా కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. అందుకోసం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించాలని, వెంటనే దానికి స్పందించి ఒక శాంతియుతమైనటువంటి వాతావరణం నెలకొనేలా నిజంగా ప్రభుత్వాలు ఉంటే ప్రజల క్షేమాన్ని కోరుకోవాలి. ప్రజల సంపదను పెంచి పోషించి దాన్ని పెంపుదల చేసి పేద ప్రజలకు మళ్ళీ ఇక్కడ ప్రజలకే చెందేలా చేయడం అనేటువంటిది ప్రభుత్వాలు చేయాల్సినటువంటి పని. కానీ వాళ్ళు ఉన్నటువంటి ప్రభుత్వాలు మొత్తంగా దోచుకోవడమే తప్ప, దాచుకోవడమే తప్ప మరొకటి కాదు అనేటువంటి చాలా స్పష్టం అవుతుంది. అందుకని ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఏ ఒక్క ప్రాణం పోకుండా మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక విశాలమైనటువంటి ప్రాతిపదిక మీద ఒక ఐక్య కార్యాచరణ అనేటువంటిది రూపొందించుకొని ఇవాళ, అంతేకాకుండా తెలంగాణలో మిగిలిపోయినటువంటి అంశాలు అంటే ఒక ప్రజాస్వామికమైనటువంటి వాతావరణం అనేటువంటిది ఇవాళ ఉన్నటువంటి ఈ ప్రభుత్వం కూడా అందులో ఏడు అంశాలలో ఒక అంశంగా వాళ్ళు పెట్టుకున్నారు. ఆ ప్రజాస్వామిక వాతావరణం లేదు ఇవాళ. మేము ఆపరేషన్ కగారును వ్యతిరేకిస్తూ ఒక నిరసన కార్యక్రమం చిన్నగా శాంతియుతంగా చేస్తామంటే దానికి పర్మిషన్ కావాలంటున్నారు. రోడ్డు మీదకి వచ్చి ఊరేగింపు చేస్తే అరెస్ట్ చేస్తామంటున్నారు. బ్యానర్ పట్టుకుంటే, జెండా పట్టుకుంటే అరెస్ట్ చేస్తామంటున్నారు. హాల్ మీటింగ్ కు పర్మిషన్ ఎవరండి? హాల్ మీటింగ్ కి పర్మిషన్ ఎందుకు తీసుకోవాలి? మేము 4 గోడల మధ్యన కూర్చొని మాట్లాడుకునే మీటింగ్లకు కూడా మీ పర్మిషన్ కావాలా? ఏమి అక్కడ ఏమన్నా దుర్మార్గం జరుగుతుందా? అక్కడ ఏమన్నా నేరం జరుగుతుందా? అక్కడ జరిగినటువంటి బహిరంగంగా జరుగుతున్నటువంటి విషయాలపైన ఒక చర్చ జరుగుతుంది అంతే. ఆ చర్చకు కూడా అవకాశం ఇవ్వరా? ఇట్లాంటి అవకాశమే లేనప్పుడు ఇంకా ప్రజాస్వామ్యం ఎక్కడుంది? ప్రజాస్వామిక వాతావరణం ఎక్కడుంది? మీరు పెట్టుకున్నటువంటి 7 అంశాలలో అదొక అంశం కదా. ఆ అంశానికి మీరేం సమాధానం చెప్పగలుగుతారు? అందుకనే ఇవాళ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి తీరు పైన ఇవాళ ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి మేమంతా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తప్పకుండా ఇదంతా కూడా విచిత్రం ఏమిటంటే హైదరాబాద్ చుట్టూరా ఉన్నటువంటి ఈ మొత్తం ఈ ప్రాంతం అంతా ఒక భూతల స్వర్గం. వాళ్ళందరికీ భూతల స్వర్గం. ఇదంతా కూడా అనుభవించాలనేటువంటి ఒక కాంక్ష, మొత్తం ఇక్కడ ఉన్నటువంటి భూములన్నీ కూడా మొత్తం ఆక్రమించుకోవాలనేటువంటి ఒక దాహం. ఆ దాహం తీరట్లేదు. గత పాలకులు తీరలేదు, ఈ పాలకులకు కూడా తీరట్లేదు. అందుకని సరైంది కాదు. ఇవి అసలు ఇక్కడ ప్రజలకు విద్య, వైద్యము అనేటువంటిది కనీస అవసరాలు, మౌలిక అవసరాలు. అవి తీర్చకుండా, అవి చేయకుండా, ఇవాళ భూమి పంపిణీ చేయకుండా, ఇవాళ అసలు ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది మాట్లాడకుండా మీ ఇష్టానుసారంగా మీరంతా పరిపాలన కొనసాగిస్తామంటే అది చరిత్రలో ఎవరెవరికి ఏం జరిగిందో
ఇవాళ ఉన్నటువంటి వాళ్ళకు కూడా అదే జరుగుతుంది. అందుకని ఇప్పటికైనా మించిపోయింది లేదు. వెంటనే ప్రభుత్వాలు స్పందించి కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరగడమే కొన్ని అంశాల మీద, కొన్ని డిమాండ్స్ మీద జరిగినటువంటిది. ఆ డిమాండ్స్ కి అనుకూలంగా ఈ రాష్ట్రం ఉండాలి. కాబట్టి రక్తమోడని తెలంగాణ కావాలనుకున్నారు తెలంగాణ ప్రజలు. కాబట్టి మీరు కాల్పుల విరమణ కొనసాగించండి, కాల్పుల విరమణ వెంటనే ప్రకటించండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే లేఖ రాయాల్సినటువంటి అవసరం కూడా ఉంటదని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. స్పందించాలి వెంటనే అని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఆర్టికల్ 21 లో జీవించే హక్కు మావోయిస్టులకు లేదంటారా? అందరికీ ఉంది. మావోయిస్టులు ఎవరండి? నక్సలైట్లు అంటే ఎవరు? మావోయిస్టులు అంటే ఎవరు? పైనుంచి ఊడిపడ్డరా? ఈ సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులే వాళ్ళని అట్లా తయారు చేసినాయి. ఇక్కడ అసమానతలు ఉన్నాయి, వివక్షతలు ఉన్నాయి, కులం ఉన్నది, మతం ఉన్నది, బాధలు ఉన్నాయి, కష్టాలున్నాయి, నష్టాలున్నాయి, దోపిడీ ఉంది, పీడన ఉంది, ఆకలి ఉన్నది. ఇవన్నిటి కోసం ఆలోచిస్తూ పోయినటువంటి వాళ్ళ జీవితాల గురించి వాళ్ళు ఏం ఆలోచించుకోలేదు. ఇక్కడ బయట చాలా మంది వాళ్ళ కుటుంబాలే ముఖ్యం అనుకొని ఉంటున్నటువంటి వాళ్ళు. కానీ వాళ్ళకి ఇదంతా కాదు. పెద్ద పెద్ద చదువులు చదువుకున్నటువంటి వాళ్ళు, అనామకులు కాదు, వాళ్ళు తెలివి లేనటువంటి వాళ్ళు కాదు. పెద్ద పెద్ద చదువులు చదువుకున్న మొన్న చనిపోయినటువంటి కామ్రేడ్ నంబాల కేశవరావు ఎంటెక్ చేసినటువంటి వ్యక్తి, తెలివి కల్లవాడు, వ్యవసాయం మీద మక్కువ ఉన్నటువంటి వాడు. వ్యవసాయం చాలా బ్రహ్మాండంగా చేసి చూపించారని చెప్పేసి వాళ్ళ వదిన గారే స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఈ నేల మీద ఎంత మక్కువ ఉన్నదో ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఈ నేల, ఈ వనరులు, ఈ సంపద మన దేశ ప్రజలవి, మన దేశ ప్రజలకే చెందాలి. ఎవరో కొంతమందికి వాళ్ళ చేతుల్లో అంటే భూమి వికేంద్రీకరణ జరగాలి, సంపద వికేంద్రీకరణ జరగాలి అని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా చెప్పిండు. అంబేద్కర్ చెప్పిన విధంగానే ఆఖరికి దౌర్భాగ్యం ఏంటంటే 75 ఏళ్ల స్వతంత్ర భారత్ అని చెప్పబడుతున్నటువంటి ఈ స్వతంత్ర భారతదేశంలో ఇంకా జీవించే హక్కు కోసం ఉద్యమించాల్సినటువంటి దుస్థితిలో ఉన్నాం మనమంతా. అంటే ఎక్కడున్నాం? ఉరుకుతుంది, పరిగెడుతుంది, అభివృద్ధి ఎక్కడుందండి అభివృద్ధి? మన బిడ్డల్ని చంపుకోవడం అభివృద్ధా? మన సంపద దొంగల కట్టబెట్టడం అభివృద్ధా? ఇంకా అసమానతలు, వివక్షతలు, కులం పేర, మతం పేర కొట్టుకు చావడం అభివృద్ధా? ఇది ఎక్కడ అభివృద్ధి అని చెప్పేసి మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అందుకోసమే ఇవాళ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పాలనను కొనసాగిస్తున్న మీరే రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు. కోర్టులు చెప్తున్నటువంటి విషయాల్ని కూడా ఉల్లంఘించి మీరు మీ ఇష్టానుసారంగా చేస్తున్నారు. అందుకనే సుప్రీంకోర్టుకు ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మేము సాధారణ పౌరులంగా, మేము ఒక ప్రజా కళాకారులంగా చర్యలు తీసుకోండి. ఇంతమందిని చంపినటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకోండి. దయచేసి సుమోటోగా తీసుకొని మీరు చర్యలు తీసుకోవాల్సిందిగా సుప్రీంకోర్టుకు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. అందుకోసం ఆలోచించండి. దేశ ప్రజలంతా ఆలోచించాలి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఆలోచించాలని కోరుతూ జై తెలంగాణ, జోహార్ అమరవీరులకు.